9:15. ఎంత కష్టం వచ్చింది తల్లి, నామినేషన్లో కూడా లేవు కదే. నీకీ కష్టాలు ఎందుకే రీతా? ఉన్నన్నాళ్ళుండి మంచిగా వెళ్దాం అనుకున్నాం కదే, మధ్యలో ఈ ప్లాన్లన్నీ చేంజ్ అయింది. వంట రోడ్లు చేసిపోయావు కదే. ఏమవ్వాలనుకుంటున్నావు? మనకు అవసరమైందని. చిన్నది ఆగురా. చిన్నది నేను ఆగమంటే ఆగేది కాదు, ఆగకుండా తను చూడు ఎలా చేస్తుందో. పరిణామంలో పాలు గుంటూ 50 చేస్తారు స్క్రాంబల్. ఇప్పటికే 5 అయిపోయినట్టు. పడతానని చెప్పలేదే. పొట్టం లోపల 31, 32, 30. భూమాత దండ పెట్టుకో అన్న. ట్రైనర్ వచ్చా. అయితే ఒక 50 చేస్తా. 1 2 ఇలా అయితే 50 కాదు. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20 వరకు చేయొచ్చు కదా. సూపర్ సూపర్. కమ్ ఆన్. ఉదయం 9:30. పెద్ద గొడవ వల్ల ఇది తీసి పెట్టు. ప్రాంక్ ఇది. ఓకే అందరినీ తెద్దాం. ఓకే గో. తర్వాత నేను ఒక హాఫ్ డే మాట్లాడుకుంటాను. మళ్ళా కష్టం అదే మరి కంటిన్యూటీ లేదంటే ఎవరు నమ్మరు. తర్వాత ఈ హౌస్ విడిపించుకోవాలి. మనం కలపడానికి ట్రై చేయాలా? లేదు, ఎవరు కలపడానికి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది గొడవ పడ్డారనా? చూద్దాం ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎవరు నిజంగా గొడవ. ఒక 5 minutesలో నేను రెడీ ఉంటాను. ఇంకా తర్వాత యాక్షన్ చెప్పండి. 5 minutes తర్వాత. ఉదయం 9:45. నా స్టిక్కర్స్ కనిపించట్లేదు బాబా. నేను ఎత్తికిస్తాను. నా దగ్గర ఉన్నాయి కానీ ఇంత పెద్దగా లేదు, చిన్నగా ఉన్నాయి. ఓకేనా? నాకు నాట్ ఓకే. నా స్టిక్కర్స్ నాకు కావాలి. నాకు తెలియాలి. అట్లీస్ట్ అక్కడే ఉండాలి, బాత్రూమ్ దగ్గర. బాత్రూమ్ క్లీనింగ్ ఎవరు రమ్మానండి. టమాటాలు హాఫ్ పెట్టారు మీరు. ఇది బాత్రూమ్ క్లీనింగ్ ఎవరెవరు? సంజన గారు అండ్ ఇమ్ము. ఇమ్మువా? అవును. ఒకసారి ఇమాన్యుల్కి రమ్మానండి. బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టాను, నాకు కనిపించట్లేదు. కలర్ స్టిక్కర్స్. మా మమ్మీ అడిగినట్టుంది ఎవరిది ఇవి అని. అయితే ఒకసారి ఇచ్చేయమని చెప్పరా. నిన్న స్టిక్కర్స్ చూపించావు కదా, మాధురి గారి అంట. సంజన స్టిక్కర్స్ మాదిరి కాదురా, పడేసాను. ఏంటి కామెడీగా ఉందా? లేదు, చాలా వరకు అడిగాను. ఎక్కడున్నాయి అడిగారంటే అమ్మాయిలు కదా స్టిక్కర్స్ అడగాలి, అబ్బాయిలు అడిగితే ఎలా తెలుస్తుంది? అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours అట్లే ఉంటే డిసిప్లిన్ కోసం పడేశాను. అవన్నీ కాదండి, స్టిక్కర్స్ గర్ల్స్ అని మీకు తెలియదా? మీరు అడగాల్సిన అమ్మాయిలకా అబ్బాయిలకా? ఏమవుతుంది, ఎవరెవరు ఉన్నారు అక్కడ అందరికి అడిగాను. 2 hours. అరే ఎవరికి అడగాలి? అమ్మాయిలకి అడగాల అబ్బాయిలకి అడగాల? బాత్రూమ్ ఇప్పుడు మొత్తం ఇల్లు అయితే తిరగలేం కదా మీ స్టిక్కర్స్ పట్టుకొని. 16 జనాలు 16 వస్తువులు అడిగితే మొత్తం రోజు తిరగలేం కదా అడిగేసి. లేదంటే గుడ్డు దొంగతనం చేసినట్టే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా? లేదు, నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. నాకు అక్కర్లేదు మీ స్టిక్కర్స్, నాకెందుకు? నా స్టిక్కర్స్ నాకు కావాలి. మీకు ఆల్రెడీ ఒక బోర్డు వేస్తారు కదా దొంగ అని, మీకు అలవాటేమో ఇలా దొంగతనాలు చేయడం. మీకు అదే పని కదా. మీరు పని అనుకుంటారేమో కానీ అది యువతల వాళ్ళకి ఎమోషన్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలియదు, నా స్టిక్కర్స్ నాకు కావాలి. ఆడాలి కదా. ఏంటి 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 మీకు దొంగతనం అలవాటని ఇతరుల స్టిక్కర్స్ కూడా దొంగతనం చేస్తారేంటి? మీరు రాంగ్ ప్లేస్ లో పెట్టారు కాబట్టి పోతుంది. పడేసానని చెప్పడం ఏంటి డస్ట్బిన్ లో స్టిక్కర్స్ ని? ఇప్పుడు నాకు కావాలి, ఎవరు తెచ్చిస్తారు? మీరే చెప్పాలి సమాధానం. నేనేం సమాధానం? ఇప్పుడు వచ్చేసి మా ముఖం మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాదిరి గారిని తెలిసింది. నా స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు ఒక ఇది చెప్పండి, సమాధానం చెప్పండి. నా స్టిక్కర్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకున్నాను. మీ స్టిక్కర్స్ నాకెందుకు? మీ స్టిక్కర్స్, మీ డ్రెస్లు, మీ గాజులు వేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలండి? మీరు చేసిన తప్పుకి మేము స్టిక్కర్స్ ఇస్తున్నాం కదా. పెట్టారు కదా, ఒక హ్యూమన్ బీయింగ్ లక్షణం అంటే అది. పడిపోతే ఎక్కడ తీసారో అక్కడ పెట్టారు. మీరు ఉన్నారు, మినిమం బేసిక్ సెన్స్ కూడా ఉండదు మనుషులకి. మీకు చాలా సెన్స్ ఉంది. నాకు చాలా సెన్స్ ఉంది, ఓవర్ సెన్స్ ఉంది. అవును, కాబట్టి ఇక్కడ వచ్చారు. ఇలాగైతే కామన్ సెన్స్ లేకుండా లేదు. ఓ ఇదేంట్రా బాబు. Final call from Mr. Jasprit Bumrah. బూమ్ బూమ్. నిన్న ఎంతో ఎక్స్ప్రెస్